మాసపత్రికలోని మాయాదర్పణం 7వ భాగం విందాం. తనను ఎవరూ చూడకుండా జయసింహుడు భూమి మీద దిగాడు. పడవలోని వారిని పరిచయం చేసుకుని ఆ పడవలో కొంతకాలం సముద్రంలో ప్రయాణించటం శ్రేయస్కరమనిపించింది. ఈ లోపల ఏదైనా సమాచారం దొరకవచ్చు కదా. మర్నాడు ఉదయం నావికులు పడవకు లంగరేసి ఆ రేవు పట్టణంలో తమ సరుకులను దించుతున్నారు. వాటిలో సుగంధ ద్రవ్యాలతో పాటు రక్తచందనం కూడా ఉంది. వాటిని అమ్మి ఆ తీరంలో సమృద్ధిగా దొరికే ముత్యాలను కొనుగోలు చేసి పడవలోకి ఎక్కించుకున్నారు. ఆ తర్వాత పడవలో నుండి వారు 4 బానిసలను దింపి సముద్ర తీరంలో వారిని వేలం పాడసాగారు నావికులు. జయసింహుడు ఈ విచిత్రాన్నంతా గమనిస్తూ ఉన్నాడు. అందులో 2 బానిసలు మాత్రం అమ్ముడుపోయారు. ఇంకొక 2 మిగిలారు. ఒరే గాడిదల్లారా, మీకు తిండి దండగా, మిమ్మల్ని ఎవరూ కొనలేదు చూచారా అని నావికులు వారిద్దరిని కొరడాలతో కొట్టసాగారు. బాబోయ్, రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని వారిద్దరూ పెద్దగా అరవసాగారు. వారి మాటలను విన్న జయసింహుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే వారు కృష్ణా తీరంలోని దేశీ భాషలోనే అరుస్తున్నారు. అయ్యా, మీరెవరు అని వారిని ప్రశ్నించాడు జయసింహుడు. బాబు, మాది కృష్ణా తీరంలోని అమరావతి నగరం. నా పేరు కరటక శర్మ. ఈయన పేరు గదాధరుడు. మేము బాగా బతుకుతున్న వాళ్ళమే, కానీ బుద్ధి గడ్డి తిని అత్యాశతో మయూరాక్షి కోసం అన్వేషణ మొదలుపెట్టి పడవ ప్రయాణం చేస్తూ ఈ దుర్మార్గుల చేతుల్లో పడ్డాం. వీళ్ళు మమ్మల్ని నానా హింసలు పెడుతూ బానిసలుగా అమ్మటానికి సిద్ధమయ్యారు అని చెప్పాడు కరటక శర్మ. ఆ మాటలు విని జయసింహుడు ఇక వెనక ముందు ఆలోచించకుండా తన జోలెలోని ఒక రత్నం ఇచ్చి వారిరువురిని కొనేశాడు. ఆ రత్నాన్ని చూసి నావికులు దిగ్భ్రాంతులయ్యినారు. ఎందుకంటే భూలోకంలో వారికింతవరకు అలాంటి రత్నాన్ని చూచి ఎరుగరు. ఆ పడవ పోగానే, అయ్యా, మీరిక స్వేచ్ఛగా మీ మయూరాక్షిని వెతుక్కుంటూ వెళ్ళవచ్చు అన్నాడు జయసింహుడు. బాబు, నీ పేరేమిటి అని అడిగాడు కరటక శర్మ. జయసింహుడు అని తన పేరు చెప్పాడు. నాయనా జయసింహ, నీ వద్ద చాలా విలువైన రత్నాలు ఉన్నట్లున్నాయి. వాటి సహాయంతో మమ్మల్ని ఆదుకున్నందుకు కృతజ్ఞులం. మేము సముద్రం మీద కొంత ప్రయాణం చేయవలసి ఉంది. నీవు ఎటు వెళ్తున్నావు అన్నాడు కరటక శర్మ. నేను ఒక తీర్థయాత్రికుడిని. భూమి మీద సముద్రం మీద వింతలు విశేషాలు చూడడం కోసం బయలుదేరాను. మీకు అభ్యంతరం లేకపోతే నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి, వస్తాను అన్నాడు జయసింహుడు. ఆ తరువాత వారు ముగ్గురు ఒక వ్యాపారపు పడవ ఎక్కి సముద్ర ప్రయాణం ఆరంభించారు. గాలి బాగా అనుకూలంగా ఉండటంతో ప్రయాణం సులువుగానే సాగింది. అలా వారు కొన్ని రాత్రులు కొన్ని పగళ్ళు సముద్రంలో ప్రయాణం చేశారు. అందరూ నిద్రపోయే వేళకు జయసింహుడు పడవ పైభాగానికి చేరుకునేవాడు. అక్కడి నుండి ఆకాశంలో ఎగురుతూ చుట్టుపక్కల ఏమైనా దీవులు కనపడతాయేమోనని అన్వేషించేవాడు. ఏమీ కనపడకపోయేసరికల్లా తెల్లవారే వేళకు తిరిగి పడవపైకి చేరుకునేవాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. జయసింహుడు తన జోలెలోని ఒక రత్నాన్ని అమ్మి దానివల్ల వచ్చిన అపార సంపదను పడవలోనే ఉంచి ఆహార పదార్థాలు కొనుక్కొని కరటక శర్మకు గదాధరుడికి పెడుతూ ప్రయాణం చేస్తున్నాడు. జయసింహుడు వారికి దొరకటం పేదకు పెన్నిది దొరికినట్లయింది. ఒకసారి జయసింహుడు తనకేమీ తెలియనట్లు మయూరాక్షిని గురించి కరటక శర్మను ప్రశ్నించాడు. కరటక శర్మ నవ్వి, అదొక అద్భుతమైన దేవత. ఆమెను స్వాధీనం చేసుకునేందుకు కోసం నేను బయలుదేరాము. ఆమె అనుగ్రహం లభిస్తే నేను ఈ భూ ప్రపంచానికే రాజును కాగలను. అంతేకాదు, మేము అవంతి సుందరి అనే ఒక అమ్మాయిని అన్వేషిస్తూ బయలుదేరాం. ఆమెను ఎలాగైనా మా గదాధరుడికి దొరికించుకుంటానని ప్రతిజ్ఞ పట్టాను అన్నాడు. అబ్బా, మీ మిత్రుడు చాలా గొప్ప ప్రతిజ్ఞనే పట్టాడు. మీకు ఆ అవంతి సుందరి అనే అమ్మాయికి తప్పకుండా దొరుకుతుందా అన్నాడు జయసింహుడు. తప్పకుండా దొరుకుతుంది. ఒకవేళ ఆ అమ్మాయి దొరకకపోతే ఆ అమ్మాయి పోలికలు గల అమ్మాయినైనా దక్కించుకుంటాము అన్నాడు కరటక శర్మ. మాటలు వినేసరికి జయసింహుడికి నవ్వు వచ్చింది. అవంతి సుందరి పోలికలు గల అమ్మాయిని అన్వేషించి అమరావతి రాజ్యానికి తీసుకుపోయి ఆమెయే అవంతి సుందరి అని చెప్పి రాజ్యం కాజేయాలని వీళ్ళు పన్నాగం పన్నినట్లు అతడికి తెలిసిపోయింది. ఇలాంటి దొంగలు కాబట్టే వీరిని బానిసలుగా పట్టుకొని ఆ నావికులు కొట్టి తగిన శిక్ష విధించారని అనుకున్నాడు. అయితే వారి మీద కోపానికి బదులు జయసింహుడికి జాలియే కలిగింది. అయ్యా, మీరీ మయూరాక్షి పేరెక్కడ విన్నారు అని ప్రశ్నించాడు జయసింహుడు.
అది ఒక బ్రహ్మ రహస్యం నాయన. అయినా నీవు మా ప్రాణాలు రక్షించావు కాబట్టి నీకు చెప్తున్నాను. దక్షిణ భారతంలో కృష్ణా తీరంలో గురుచరణ మహర్షి అనే ఒక తపస్వి ఉన్నాడు. ఆయన అవంతి సుందరి కోసం అంజనం వేయగా అందులో ఈ మయూరాక్షి కనిపించింది. ఈమె ఎక్కడో సముద్ర మధ్యంలో ఉన్న దేవత అని తెలుస్తున్నది. అవంతి సుందరి అదృశ్యం కావటానికి మయూరాక్షికి విడదీయరాని సంబంధం ఉన్నది. అది తెలుసుకొనటానికే మేమిద్దరము కథానాయకుల వలె బయలుదేరాము అన్నాడు కరటక శర్మ. జయసింహుడు నవ్వి, మీరు కథానాయకులనే విషయం మీ ముఖాలను చూస్తేనే తెలుస్తుంది. ప్రతి రాజుకి ఒక హాస్యగాడు స్నేహితుడిగా ఉంటాడు. అలాగే నన్ను మీ వెంట తీసుకొని పొండి. ఏదో హాస్యాలు చమత్కారాలు చెప్పి అప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటాను అన్నాడు. తప్పకుండా నాయనా, నీవు బాగా మాట్లాడగలవని మేము గ్రహించాం. పైగా నీ వద్ద రత్నాలు కూడా ఉన్నాయి. మా వద్ద బుద్ధిబలము భుజబలము ఉంది. నీ వద్ద ధనబలం ఉంది. వీటిని ఉపయోగించి మేము మయూరాక్షిని రాజకుమారిని సాధిస్తాము. నీవు మా వెంట ఉండి మమ్మల్ని ఆనందపరుస్తూ ఉండు. మేము వింతలు విశేషాలు నీకు చూపిస్తూ ఉంటాం అన్నాడు కరటక శర్మ. అంతే అంతే అన్నాడు గదాధరుడు. ఓరి వీళ్ళ అహంకారం మండ అని మనసులోనే అనుకున్నాడు జయసింహుడు. నవ్వుకున్నాడు. ఎందుకైనా మంచిదని జయసింహుడు తానే పని కోసం బయలుదేరినది, తనకు ఎన్ని శక్తులు ఉన్నది పొరపాటున కూడా వారికి చెప్పలేదు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పడవ సముద్రం మీద ముందుకు సాగిపోతూ ఉన్నది. జయసింహుడు పడవ పైభాగాన్ని నిలబడి రాత్రింబవళ్ళు నిర్విరామంగా కొత్త ద్వీపాల కోసం అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. సముద్రంలో ఎక్కడైనా ఎగురుతున్న పక్షులు కనిపిస్తాయేమో అని అతడి ఆశ. పక్షులు అలా ఎగురుతూ ఉంటే సమీపంలో ఎక్కడో భూమి ఉండాలన్నమాట. అయితే ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ప్రయాణం చేసినా భూమి మాత్రం తగలటం లేదు. జయసింహుడు పడవ నడిపే సరంగుణ్ణి పిలిచి, ఏమయ్యా, మనం ఇప్పుడు ఏ దిశలో వెళ్తున్నాం? ఎక్కడ కనుచూపు మేరలో భూమి కనపడటం లేదేమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు సారంగు, అయ్యా, వ్యాపారార్థం బయలుదేరిన ఈ పడవ 15 రాత్రులు 15 పగళ్ళు ప్రయాణం చేస్తేనే కానీ శంఖద్వీపం చేరదు. బహుశా మనం ఇప్పుడు సగం దూరం వచ్చి ఉంటాం. మీరు ఏమీ గాబరా పడకండి అన్నాడు. మీరు ఈ సముద్రం మీద ఎన్ని సంవత్సరాలుగా పడవ నడుపుతున్నారు అంటూ మెల్లగా కబుర్లోకి దిగాడు జయసింహుడు. ఎన్నని చెప్పగలను. ఈ సముద్ర తరంగాల మీదనే నా తల మొత్తం పండిపోయింది. సముద్రాలలో నేను చూచినన్ని తిమింగలాలు, రాక్షసి చేపలు, నీటి గుర్రాలు, గజదొంగలు, పడవలు ఇంకా ఎవరూ చూచి ఉండరు. ఒక రత్నాకరణమే కాదు, మహోపాధి మొత్తము చుట్టుబట్టిన మొనగాడిని నేను అంటూ తన గొప్పలన్నీ చెప్పుకుంటూ పోతున్నాడు సరంగు. మీరు ఇలా సముద్ర ప్రయాణం చేసేటప్పుడు కొత్త కొత్త ద్వీపాలు కూడా కనపడుతూ ఉండాలే అన్నాడు జయసింహుడు. అవునవును, కనపడ్డాయి. చిత్ర విచిత్రమైన ద్వీపాలను చూశాను. ఆ ద్వీపాలలోని సంపద నా పడవలోకి ఎక్కించుకొని వ్యాపారాలు కూడా చేశాను అన్నాడు సరంగు. అయ్యా, మీ మాటలు బట్టి చూస్తే మీరెవరో అనుభవజ్ఞులైన సారంగు వల్లే కనపడుతున్నారు. మీరు ఇన్ని శతాబ్దాలుగా సముద్ర ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మీ ప్రయాణంలో ఎప్పుడైనా ఒకప్పుడు శుక్లద్వీపం, కృష్ణద్వీపం, అరుణద్వీపం అనే వాటిని చూచే ఉంటారు అన్నాడు జయసింహుడు. సారంగు క్షణం సేపు ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నట్లు ముఖం పెట్టి, అవునవును, అవన్నీ చూశాను. శుక్లద్వీపం అంటే తెల్లని ద్వీపం, అందులో మంచు ఉంటుంది. కృష్ణద్వీపం అంటే నల్లని ద్వీపం, అందులో నల్ల కానుగు చెట్టు ఉంటాయి. అరుణ ద్వీపం అంటే అందులో ఎర్ర కుంకుమ పువ్వు పండుతూ ఉంటుంది. నేను ఒకసారి ఆ కుంకుమ పువ్వును నా పడవలో కూడా ఎక్కించుకున్నాను అన్నాడు. చూడలేదంటే తనెక్కడ అవమానమేమోనని ఈ సరంగు అన్నీ చూసినట్లే చెప్తున్నాడని జయసింహుడు గ్రహించాడు. ఆ 3 ద్వీపాల తర్వాత ఏమొస్తుంది అని జయసింహుడు అడిగితే, ఏముంది, పచ్చద్వీపం వస్తుంది. ఆ తర్వాత ఇంద్రధనస్సు ద్వీపం వస్తుంది. అందులో 7 రంగుల పువ్వులు ఉంటాయని చెప్పాడు సరంగు. జయసింహుడికి నవ్వు వచ్చింది. కానీ సరంగు ఎక్కడ చున్నబుచ్చుకుంటాడోనని పైకి నవ్వలేదు. ఇక ఈ సరంగుని ప్రశ్నించి లాభం లేదని జయసింహుడు ఊరుకున్నాడు. ఇలా 10 రాత్రులు 10 పగళ్ళు గడిచిపోయాయి. ఎటు చూసినా భయంకరమైన సముద్రము, సుదీర్ఘమైన ఆకాశమే తప్ప పిట్ట పురుగు కనిపించలేదు. ఇలా ఉండగా ఒకనాటి మధ్యాహ్నం చూస్తుండగానే ఆకాశం మబ్బులు పట్టింది. చీకటి పడే వేళకు భయంకరమైన వర్షం ప్రారంభమైంది. అది చూసిన సరంగు, ఇదేదో పెద్ద తుఫాను వలె కనపడుతుంది. మనం బయలుదేరిన వేళ అంత మంచిదిగా లేదు. అన్నింటికీ భగవంతుడే ఉన్నాడు.
అని పడవలోని వారితో అన్నాడు. చూస్తుండగానే సముద్రం కవ్వంతో చిలికిన మజ్జిగ కుండ వలె మారిపోయింది. దేవదానవులు మదించిన క్షీరసాగరం వలె నురుగులతో తాటి చెట్టెత్తు ఉత్తుంగ తరంగాలతో ఆ సముద్రం ఘోషిస్తున్నది. చుక్కాని సరంగు స్వాధీనంలో నుండి తప్పిపోయింది. అతడు శంఖద్వీపం వైపు నడుపుతున్న పడవ తన ఇష్టం వచ్చిన దిక్కునకు పోసాగింది. ఇది చూసి పడవలోని వారంతా గగ్గోలు పెట్టారు. ఓయి కరటక, అనవసరంగా అవంతి సుందరి అని అమరావతి రాజ్యమని నన్ను నట్టేట్లో కాదు కదా నడి సముద్రంలో ముంచావు. మొదటిదాకా బానిసలంగా పట్టుబడి దారుణ బాధలను అనుభవించాం. ఇప్పుడు ఈ తుఫానికి బలైపోతున్నాం. ఇదంతా నీ మూలాన్నే వచ్చింది అంటూ కరటక శర్మని నోటుకి వచ్చినట్లు తిట్టాడు గదాధరుడు. పడవలోని ఇతర వ్యాపారస్తులతో పాటు నావికులు కూడా కంగారు పడ్డం మొదలుపెట్టారు. తెల్లారేసరికి పడవ సరంగు, బాబు, ఇక మనల్ని భగవంతుడే రక్షించాలి. పడవ ఏ దిక్కుకు పోతుందో ఏమైపోతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చావు కబురు చల్లగా చెప్పాడు. ఈ మాటలు విని పడవలోని వారంతా ఏడుపులు పెడబొబ్బులు పెట్టారు. కొందరు భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. పడవ అలా దారి తెన్ను లేకుండా దాని ఇష్టం వచ్చిన వైపు కొట్టుకుపోతున్నది. ఇంత కల్లోలంలోనూ స్థిరచిత్తంతో కూర్చున్నవాడు ఒక్క జయసింహుడు మాత్రమే. అతడికి కూడా ప్రస్తుతం పరిస్థితులతో ఏం చేయాలో తోచలేదు. బయట భయంకరమైన వర్షం పడుతున్నది. వానలో తడిస్తే తన జ్యోతిష్మతి మూలిక పని చేయదు. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో ఏమీ చేయకుండా వాతావరణపు మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దారి తప్పిన పడవ ఎన్ని రాత్రులు ఎన్ని పవళ్ళు ప్రయాణించిందో వారికే తెలియదు. ఆకాశమంతా తుఫాను ముసురుకొనటంతో ఎటు చూసినా వారికి ఒకే చీకటి కనిపిస్తుంది. అలా ప్రయాణం చేస్తూ బాగా అలసిపోయి పడవలోని వారు ఒక కునుకు తీస్తున్నారు. మెలకువతో ఉన్న జయసింహుడొక్కడే. ఇంతలో అతనికి ఏదో భయంకరమైన ధ్వని వినిపించింది. ధ్వని వినిపించటం ఏమిటి, పడవ ముక్కలు ముక్కలుగా పగిలిపోవటం ఏమిటి, రెండు ఒకేసారి జరిగాయి. సముద్ర మధ్యంలోని కొండకు గుద్దుకొని పడవ చిన్న భిన్నమైంది. ఆ వేగానికి కొందరు కొండ మీదికి, కొందరు సముద్రంలోనికి విసిరివేయబడ్డారు. జయసింహుడు, కరటక శర్మ, గదాధరుడు, మరొక ఇద్దరు నావికులు మాత్రం కొండపైకి పడ్డారు. వేగంగా పడవ కొండకు గుద్దుకోవడంతో జయసింహుడితో సహా అందరూ స్పృహ తప్పిపోయింది. కొండపై వారు 2 దినాలు స్పృహ లేకుండా పడి ఉన్నారు. అప్పటికి ఆ తుఫాను సద్దు అణిగింది. సూర్యోదయమైంది. సూర్యుడి వేళ కిరణాలు శరీరానికి తగలటంతో ముందుగా జయసింహుడికి తెలివి వచ్చింది. కళ్ళు తెరిచి చుట్టూ కలియ చూశాడు. ఈ భాగంలోని సీరియల్ ఇంతటితో ముగిసింది. తిరిగి మనం మరొక భాగంలో కలుద్దాం.